ఊరికే విద్య ఎందుకు చేస్తాది? నేనే చేస్తాను. కానివత్త మరి జనం అంతా కాఫీ కోసం వెయిటింగ్. తీసుకెళ్ళి అందరికి ఇవ్వండి, పోండి. అత్త, వెల్లుల్లి ఒలుస్తా, అల్లం తొక్క తీస్తా, జీడిపప్పు విడదీస్తాను అంటారా? ఇప్పుడు చూసారా ఏం జరుగుతుందో? జనాన్ని అడ్డు పెట్టుకుని ఆటాడుతుండవు కదబ్బీ. కర్మణ్యే వాదికారస్య మా ఫలేషు కథానన అని నీలాంటి వాళ్ళ గురించి అన్నారత్త. ఎదుటి వారికి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి అదే రూపంలో మనకే జరుగుతుందత్త. మమ్మీ, మనం ఇక్కడ పని వాళ్ళలాగా పనిచేస్తూ ఉంటే ఇంటి కోడలో ఏమీ చేయకుండా అలా రాణిలా నిల్చునుంది చూడు. తను ఆల్రెడీ చేసింది చకోడి. ఏం చేసింది? ఉగాది పచ్చడి. పండగ రోజు ఇంతకంటే ముఖ్యమైనది ఏం చేయాలత్తా? కానివ్వండి కానివ్వండి అత్తా. ఏంటి టీ పెట్టడంతోనే అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా టిఫిన్లు వండాలి, భోజనాలు వండాలి. అయ్యో, కానివ్వండి అత్తా, కానివ్వండి. ఆలపాటి వారి ఇంట అఖిలాండేశ్వరి చేతి వంట. కాబోయే ఎమ్మెల్యే కదా, జనాన్ని బుట్టలో వేసుకోవడానికి భోజన పథకం పెట్టినట్టుంది. టిఫిన్లు అయిపోతాయి త్వరగా. ఎక్కడికయ్యా అంత హడావుడిగా వెళ్తున్నారు? ఏంటి సార్, బ్యానర్ చూసి కూడా అడుగుతున్నారు? ఊరంతా ఈరోజు కాబోయే ఎమ్మెల్యే గారింట్లో భోజనాలు తినాలని ఉత్సాహంగా వెళ్తున్నారు. మీరు రండి సార్, పండగ చేసుకుందాం. సరే, మీరు వెళ్ళండి. పదవే, త్వరగా వెళ్దాం. పద పద పద, అయిపోతాయి రా. అవును, ఎంతమంది జనం మధ్యలో నేను కూడా వెళ్ళి నా భార్య బిడ్డలను చూసుకుని రావచ్చు కదా. ఈ సందడిలో నన్నెవరూ పట్టించుకోరు. ఆ గరుడాచలం కూడా నన్ను పట్టించుకోడు. ఏంటి బాస్, బ్యానర్ను చూసి ఆలోచనలో పడ్డారు? ఎమ్మెల్యే అవ్వడానికి జనాల్ని బురుడి కొట్టించే పనిలో భాగంగా భోజనాలు పెడుతుంది అఖిలాండేశ్వరి. దాన్ని మనం అనుకూలంగా మార్చుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. అంటే ఏం చేద్దాం బాస్? అంతమంది జనం అక్కడ ఉండగా మనమేం చేయగలం? ఆ జనంలో చేరి మ్యాగీని చంపొచ్చు. అంతెందుకు, అఖిలని వేసేయొచ్చు. కానీ దాన్ని అంత ఈజీగా చంపాలని నాకు లేదు. ఇంచు ఇంచున దాన్ని దెబ్బ కొట్టి, పదవి డబ్బు పోగొట్టి, ప్రాణంగా ప్రేమించే కూతుర్ని దూరం చేసి, దాన్ని పొగరు దించి, పలకరించే మనిషి లేకుండా చిత్రవద అనుభవించి కుళ్ళి కుళ్ళి చావాలి. ఆపరేషన్ అఖిలలో భాగంగా దానింటికి భోజనాలకు వచ్చిన జనాల్లో కొంతమందిని ఫుడ్లో విషం కలిపి చంపేసి ఆ అఖిల అకౌంట్లో వేశామనుకో, పాపా అది ఇంకా జీవితంలో ఎమ్మెల్యే అవ్వదు. సూపర్ బాస్, సూపర్ ప్లాను కదా. ముందు దాన్ని పరపతి మీద, పదవి మీద కొడదాం. పద. బాస్ బాస్, పిలవకుండా వెళ్తే అనుమానం వస్తుందేమో.
ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదురా. దీన్ని వదులుకోకూడదు. కాబట్టి పద్దుని కలిస్తే పని అయిపోతుంది. ఆ పాయిజన్ బాటిల్ ఇటిపో. ఆ. ఇదిగోండి. మిగతా కార్యక్రమం నేను చూసుకుంటా. అలాగే బాస్. బాస్ ఏం ఆలోచించాడు? రే మురళి, రా. వస్తున్నా బాస్. హలో పద్మావతి గారు. హాయ్ మీరా, రండి. ఏంటండి పండగంతా ఇక్కడే ఉన్నట్టుంది? ఏంటి సంగతి? ఇదా, మా పెద్దమ్మ ఉగాది పండగని చెప్పి ఊరి జనాలందరికీ భోజనాలు పెట్టాలనుకుందంట. అవునండి, చూశాను. మీ ఇంటి అఖిలాండేశ్వరి గారి చేతి వంట, కానీ తినే భాగ్యం మాకు లేదంట. అదేంటండి అలా అన్నారు? అంటే మీరు ఈ ఫైల్ ఏదో అడిగారని ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. ఇప్పుడు భోజనానికి పిలవలేదు కదండి. ఆ. అయినా మమ్మల్ని ఎందుకు పిలుస్తారులేండి, మేమెంతైనా వర్కర్స్మే కదండి. మా స్థాయిలో మేము ఉండాలి. ఇలా పిలవాలని కోరుకోకూడదు. అయ్యో, అలా ఎందుకు అనుకుంటారండి? ఫ్యాక్టరీలో వర్కర్స్ అయినా మనమంతా ఒక ఫ్యామిలీలా. అందులోనే మీరిప్పుడు నాకు మంచి ఫ్రెండ్. ఇంకెప్పుడు అలా ఫీల్ అవ్వకండి. మీరు ఫ్రెండ్ అంటున్నారు కానీ భోజనానికి ఉండమని అనట్లేదు కదండి మీరు. అయ్యో రామా, ఫ్రెండ్ అంటే అర్థం అదే కదండి. ఫైల్ ఇవ్వటానికొచ్చి మంచి పని చేశారు. భోజనం చేసి వెళ్ళండి. అంటే వర్కర్స్ ఎవరూ రాకుండా నేనొక్కనే వస్తే ఇంట్లో ఎవరైనా ఎందుకొచ్చావని అడిగితే? అరే, నేను పిలిచానని చెప్పండి, లేదా నన్ను పిలవండి, నేను చెప్తాను. అయినా ఊరంతా వస్తున్నప్పుడు వర్కర్స్ రాకుండా ఎలా ఉంటారండి? వాళ్ళు కూడా వస్తూ ఉండొచ్చు. అవునా? అయితే సూపర్ అండి. ఇదిగోండి మీరు అడిగిన ఫైల్. లోపల పెట్టేస్తాను. ఓకే అండి.